ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ ఫలితాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అదే రకంగా మనకు కనిపిస్తుంది పరిస్థితి. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, ఉన్నట్లయితే దానికి మరి పరిహారం ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అప్పుడు నేను చూసినట్లయితే మనకి అక్టోబర్ 22వ తేదీ నుంచి ఒక 45 రోజులు కుజుడు వృశ్చికంలో మన కర్కాటక రాశిలో నీచపొంది ఉంటాడు. కానీ ఆ టైంలో ఒక నెల రోజుల తర్వాత వక్రిస్తాడు మళ్ళీ. సో 22వ తేదీ అక్టోబర్ నుంచి ఒక నెల రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దానికి ఏ రాసుల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచ పొందుతున్నందుకు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు 3వ స్థానము అంటే పౌరుష పరాక్రమ సిబ్లింగ్స్ ఒక ఇంటర్వ్యూస్ ఈ స్థానంలో కుజుడు నీచబడ్డాడు. అంటే ఏమిటి, అనవసరంగా మీరు ఏది మాట్లాడినా అది గొడవకు దారితీస్తుంది. వృషభం వారికి గుర్తుపెట్టండి. ఒక జోక్ వేసాం, వాళ్ళు సీరియస్గా తీసుకోవచ్చు దాన్ని. అదేంటంటే నేను ఏదో సరదాగా అన్నాను, మీరు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నాను అంటే ఏమిటి, 3వ స్థానం అనేటువంటిది మీకు కమ్యూనికేషన్ స్థానము. సో కమ్యూనికేషన్ స్థానంలో కుజుడు శని దృష్టి ఉన్నప్పుడు మనము అవతల వాళ్ళకి ఏదో మన వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా, ఫ్రెండే కదా, లేకపోతే చుట్టాలే కదా అని ఏదో అన్నది అది ఇంకో రకమైన దాన్ని తీసుకొస్తుంది. అలాగే మధ్యవర్తిత్వం వెళ్ళి ఉంటాం ఒక్కోసారి. అంటే ఏంటి, మిడిల్ మ్యాన్గా వెళ్ళి నేను సంతకం పెడతాను, నేను ఉన్నాను మీకు ఎందుకు అని అనుకొని వెళ్తే అది మీకు ఇబ్బందిని దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త మీ యొక్క తల్లిగారిని, ఉదాహరణకి మీరు ఏ విదేశాల్లోనూ ఉన్నారు, మీ యొక్క తల్లిగారిని మీ దగ్గర తెప్పించుకుంటున్నారు, విదేశీ ప్రయాణం, ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు సిబ్లింగ్స్తో పర్టికులర్గా 3వ స్థానం అనేది కోబన్స్ సిబ్లింగ్స్ అంటారు. ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కొన్ని విషయాలు కుజుడు నీచంలో ఉన్నందుకు కొన్ని ధైర్యంగా కూడా చేస్తారు పనులు. అది ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా లాసే ఉంటుందని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ఎందుకంటే 12వ అధిపతి నీచ పొందుతున్నాడు, అదొకటి. ప్లస్ వివాహ సంబంధాలు మాట్లాడుకునేటువంటి అంశంలో బికాజ్ ఆఫ్ 7th లార్డ్ అయినటువంటి కుజుడు కూడా ఇక్కడ నీచబడ్డాడని మనం అర్థం చేసుకోవాలి. వివాహ జీవితం ఆల్రెడీ వివాహం అయిపోయింది, దాని తర్వాత ఏవో చిన్న పారపత్యాలు వస్తుంటాయి, చిన్న మిస్కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క తండ్రి గారి ఆరోగ్యం విషయంలో, మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క తండ్రికి బీపీ లెవెల్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఏదైనా ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివి ఉంటుంటాయి. అక్కడ కొంచెం మీరు అగ్రెసివ్గా కొన్ని సమాధానాలు చెప్పడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. కాబట్టి కూల్గా ఉండండి. ఎప్పుడు కూడా 3వ స్థానంలో ఉండే గ్రహం ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే ఒక అగ్రెసివ్ నేచర్ని ఇస్తూ ఉంటుంది. అయితే లక్కీగా ఏంటంటే వృషభ లగ్నం వారికి న్యాచురల్గా ఓపిక కొంత ఉంటుంది. ఆ ఓపిక కొంత ఉండడం, న్యాచురల్గా ఉండడం వల్ల ఇది కుజుడు మూడ్లోకి వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు నిత్యము విష్ణు నామాన్ని ఓం నమో నారాయణాయ, ఓం మధుసూదనాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ యొక్క కుజుడు నీచ వల్ల మనం ఇంతకాలం ఏదైతే చూస్తున్నామో, మనం క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ అనుకున్నాం, ఈ క్రోధినామ సంవత్సరం అనేది గొడవలను ఇస్తుంది, యుద్ధాలను ఇస్తుంది, అనవసరమైనటువంటి అల్లర్లను ఇస్తుంది, విపరీతమైనటువంటి ధోరణి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి క్రోధినామ సంవత్సరంలో. బికాజ్ ఆఫ్ నామం ఒక ఎత్తు అయితే మనకి కుజుడు శని యొక్క వీక్షణలు కలయికలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. అదే కాకుండా ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు అని చెప్పుకున్నాం. అలాంటి కుజుడు నీచ పొందుతుంటాడు. నీచ పొందడం అంటే ఆ సంవత్సరాధిపతి నీచ పొందినప్పుడు మరింత ప్రబలంగా ఉంటాయి దాని ప్రభావం. అంటే ఏమిటి, ఎందుకు చెప్పుకుంటున్నాం మనం వీడియో అంటే, ఈ వేరే దేశాల్లో, ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా మాత్రం అల్లర్లని, గొడవలని, ప్రకృతి వైపరీత్యాలను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం ఫలానా రాశి అయితే ఇది చేసుకోండి అని. మరి మీకు రాశి ఏమీ తెలియదు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కుజుడు కర్కాటకంలో నీచ పొంది శనిని వీక్షిస్తున్నాడు. కాబట్టి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది చండీ పారాయణం. చెండు వినడం కానీ, చండీ పారాయణం చేసుకోవడం కానీ, చండీ హోమంలో కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వారు, ఈ కుజుడు యొక్క స్థితి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎలా అయితే ప్రకృతి మీద దాని ప్రభావం కనబడుతూ ఉంటుందో మనుష్యుల మీద, మనుషుల ఆరోగ్యాల మీద కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది చేయడం.
కాస్త ఎక్సర్సైజ్ చేయడం. ఎప్పుడు కూడా కుజశనుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనిషి శ్రమిస్తుండాలి. ఎక్సర్సైజ్లని, వ్యాయామాలని, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేటువంటి చాలా మటుకు మార్పు వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకపోవడం అనేది చేయండి. అయితే ఈ కుజుడు భూములకు కూడా కారకుడు కాబట్టి ఎవరైనా సరే, అది మీకు రాశి తెలియనివ్వండి, నక్షత్రం, లగ్నం, అది ఏదేమైనా కానీ, ఒకవేళ తెలియకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ 22వ తేదీ నుంచి ఇదేమవుతుంది, ఒక నెల రోజుల పాటు అక్కడ నుండి వక్రించి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఏమిటి, ఇదంతా ఒక 5 to 6 months ఆఫ్ ప్రాసెస్. అంటే దాదాపుగా నెక్స్ట్ ఉగాది వరకు దీని ప్రభావం ఉంది చూసుకుంటే. కాబట్టి ఈ నెక్స్ట్ ఉగాది వరకు ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు చూడండి, కోసం మనం ఒక ల్యాండ్ కొనుగోలు చేసుకుంటాం. ఆ ల్యాండ్ ఏమవుతుంది, ఒక్కోసారి అదేదో కబ్జా ఉండడమనో, ఎక్కువ రేటు పెట్టి కొనడము, చూసిన తర్వాత రేట్లు తగ్గడము, ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ల్యాండ్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి కుజుడు నీచంలో ఉన్నప్పుడు. అదేవిధంగా రైతులు విత్తనాలు నాటేటప్పుడు కానీ కొన్ని మంచి నక్షత్రాల్లో, అంటే ఇప్పుడు రోహిణి నక్షత్రం ఉంది, అదేవిధంగా ఆ రోజు ఆ నక్షత్రాధిపతి మంచి నక్షత్రం, అంటే ఏ పాపగ్రహ సంబంధం లేని రోజు విత్తనాలు నాటడం లాంటివి చేయండి. అప్పుడు రైతుకి నష్టం కలగకుండా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద బ్రతికేటువంటి వ్యక్తి రైతు, మన దేశానికి వెన్నుముక్క అంటూ ఉంటారు. రైతు లేకపోతే మనం లేము. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త పడండి. మంగళవారాలు, ఈ కుజుడు నీచంలో ఉన్నందుకు మంగళవారాలు ఎటువంటి కొత్త విషయాలు ప్రారంభించకండి. శనివారాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు, శని కుజులు పరస్పరం వీక్షించుకుంటున్నారు. లేదా శని హోరల్లో కానీ, శని వారాలు కానీ, లేదా కుజ వారాలు కానీ, అంటే మంగళవారాలు కానీ, మంగళ హోరల్లో, కుజ హోరల్లో కానీ ఎటువంటి కొత్తవి ప్రారంభించకండి. అదేవిధంగా కుజుడి యొక్క లగ్నాలు లేదా శని యొక్క లగ్నాలు, అంటే మేషము, వృశ్చికము, మకరము, కుంభము లగ్నాల్లో కూడా ఏమీ ప్రారంభించకండి. అదేవిధంగా కర్కాటక లగ్నం, ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచబడి ఉన్నాడు, ఆ యొక్క లగ్నంలో కూడా ఎటువంటిది ప్రారంభించకండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే బాగుంటుంది. అదేవిధంగా ఈ శని కుజుల వీక్షణ ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్, బ్లాక్ కలర్ అసలు వేసుకోకండి. ఇంపార్టెంట్ అంటే ఏమిటండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, నార్మల్ టైంలో వేసుకోండి, నో ప్రాబ్లం. లేదా ఒక వివాహం మాట్లాడుకోవడం కోసం వెళ్తున్నారు, వేసుకోకండి. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ డీల్ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నారు, అలాంటప్పుడు కూడా మీరు ఈ యొక్క శనికుజ సంబంధించిన రంగులు, అంటే ఏంటి, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ వేసుకోకండి. లేదా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఒక ప్రారంభం చేస్తున్నారు, అలాంటి సమయంలో అంటే మీరు ఏదైతే మీ లైఫ్లో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకునేటువంటి విషయాలు ఇవి చేయకండి. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు క్యారెట్లు, బెల్లము తినిపించండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కోసారి ఈ శనికుజుల వీక్షణలు ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఇది ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దీని ప్రభావం పడుతుంది. అంటే బాగా మసాలా ఐటమ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే స్టాక్ ఉన్నటువంటి ఐటమ్స్ తినకూడదు. ఎందుకంటే స్టాకు కారకుడు శని, మసాలా ఐటమ్స్ కుజుడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శని కుజుల పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు, నీచబడి ఉన్నాడు కుజుడు, ఇక్కడ వక్రించుకుంటూ వెనక్కి వచ్చినటువంటి శని మీద దృష్టి ఉంది. అప్పుడు ఏమవుతుంది, నీచబడినటువంటి దృష్టి వక్రించిన వీటి మీద ఉన్నప్పుడు సర్వసాధారణంగా దీని ప్రభావం వల్ల, స్టాక్ ఉన్న ఐటమ్స్ వల్ల, మనం తిన్నటువంటి ఫుడ్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఇబ్బంది వస్తుంటుంది. అంటే రాత్రి అప్పుడు పొద్దున్నే తినడము, లేకపోతే ఉదయం ఎప్పుడో వండింది రాత్రి తినడము, ఇవి చేయకండి దయచేసి. ఈ జాగ్రత్తలు వహించండి. గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. కొంచెం మీరు మీ పశువుల్ని, కొంతమంది గొర్రెల్ని, లేకపోతే ఈ యొక్క పక్షుల్ని, కోళ్ళు ఫారాలు అవి నడుపుతూ ఉంటారు, కొంతమంది గుర్రాల పెంపకం చేస్తూ ఉంటారు. రకరకాల పెంపకాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పశు సంబంధించినటువంటి సంపదలు కానీ ఇవన్నీ కూడా కొంత ఈ కుజుడు వీక్షణ వల్ల గోశాలల్లో గోవుల్ని మెయింటైన్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అంటే అవి ఏం తింటున్నాయి, అవి ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు, ఎవరైనా వచ్చి ఈ సంబంధించిన విషయాలు మానిటరైజ్ చేయండి. మీరు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేస్తూ శివాభిషేకం చేసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ దేశంలో కదా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఎక్కడ ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు రక్షిస్తారు.